హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ వైబ్ ఛానల్. ద్రోణ ది సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ 49. అందరినీ కంట్రోల్ పెట్టడం మీ డాడీకి వెన్నతో పెట్టిన విద్య. ఆయనకి వచ్చినంతగా ఇంకెవరికి రాదు అని దెప్పుపొడుస్తూ మూతి తిప్పుతుంటే మనుషులు ఉన్నారు అని కూడా చూడను, నీ మూతిని మూసేస్తాను అని అంటాడు మెంటల్ బాబు ద్రోణ. ఉఫ్, ఇక్కడేం జరుగుతుంది? నాకు మాత్రం కదులుతున్నా నీ రెడ్ లిప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి వైఫ్ అన్నాడు ద్రోణ. ధార్మిక తల కొట్టుకోవడం ఒక్కటే ఆగింది. నేను కొడతానే, మళ్ళీ నిన్ను నువ్వు కొట్టుకుంటే చేతులు నొప్పి వస్తే నేను తట్టుకోలేను అది చూసి అని అన్నాడు ద్రోణ. ధార్మిక కొట్టుకుంటూ చూస్తుంటే, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి దండాలు స్వామి. శాడిజానికి మీరు లాస్ట్ మెట్టెక్కి కూర్చున్న సంగతి నాకు తెలిసిందే. పనిమాల నాకు గుర్తు చూసి బూతులు రప్పించొద్దు నాకు మీరు అని ధార్మిక కచ్చాగా అంది ద్రోణాన్ని చూస్తూ. అయినా నేను అడుగుతుంటే ట్రాఫిక్ అలా డైవర్ట్ చేస్తారేంటి మీరు అని దబాయిస్తూ పోతుంటే ధార్మిక బొగ్గకి ముద్దు పెట్టాడు అందరి ముందు ద్రోణ. దేవుడా, ఈ మనిషి నన్ను కనీసం సరిగ్గా కోపాన్ని కూడా చూపించినవాడు ఏ విషయంలోనూ అని ఓ పక్క పడుతున్న సిగ్గును దాచలేక, ఇంకో పక్క అతని మీద సరైన కోపాన్ని చూపించలేక సతమతమవుతూ చిరుకోపంగా చూసింది ద్రోణాన్ని. ఇంకా మీరు మారరా అన్నట్టు. నేను మారితే నీకు ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తారు పిచ్చిమొహ్మ అని ఓ లుక్ ఇచ్చాడు ద్రోణ ధార్మికకి. తనని ఫుల్గా ట్రాఫిక్ డ్రైవ్ చేస్తున్నాడని గ్రహించిన ధార్మిక మూతి తిప్పి దర్శన వైపుకి వెళ్ళి, నువ్వు చెప్పవే అని అడగడం మొదలుపెట్టేసింది ధార్మిక. బావ ఆర్మీకి వెళ్తాను అంటున్నాడు, అక్కడి నుంచి లెటర్ కూడా వచ్చిందని చెప్పాడు. అది కూడా ఇవాళ రాత్రే ప్రయాణం అని చెప్పాడు బావ అమ్మ అంది ధార్మిక. అక్కడికి వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తానో నాకే తెలీదని నన్ను పెళ్లిపేటల మధ్యలోనే వదిలేసి పెళ్లి చేసుకోను అని బార్లో కూర్చుని తాగి తంతనాలాడి అదే రాత్రి మీ అందరికీ తెలియకుండా ఇంటికి వచ్చి నా గదిలోకి దూరాడు అని గ్యాప్ ఇచ్చి చెప్తుంటే, దేవాంష్ నీ రూమ్లోకి వచ్చిన ఆ తర్వాత ఏమైంది చెప్పవే అని తెగ కంగారు పడిపోతుంది ధార్మిక. అబ్బా అమ్మ, చెప్తున్నాను కదా. ఎందుకలా కంగారు పడిపోతున్నావు అంది దర్శన ధార్మికతో. అంతే, ఫట్ ఫట్మని దర్శన చెంపలు మళ్ళీ పగిలిపోయాయి ధార్మిక చేతుల్లో. దాంతో ఉక్రోషంగా అమ్మా అని పిలిచింది దర్శన ధార్మికని. మరి ఏంటే ఇక్కడ నరాలు తెగిపోయేటట్టు టెన్షన్తో వింటుంటే గ్యాప్ ఇచ్చి మరీ చెప్తావు నువ్వు అని తల మీద ఇంకో మిట్టికాయ వేసింది ధార్మిక. నువ్వు నన్ను కొట్టడానికి మాత్రమే కానీ పెంచినట్టున్నావే అని మళ్ళీ తల్లి ఎక్కడో కొడుతుందో అని చెప్పడం మొదలుపెట్టింది దర్శన. అప్పటిదాకా విషయం ఏంటో చెప్పలేదు నాకు కూడా బావ. ఆ తర్వాతే మెల్లగా చెప్పాడు ఆర్మీకి వెళ్తున్నాను అని. మొదట నేను నమ్మలేదు. చదువైంది ఇప్పుడే కదా అని అంటే, ఇది నా కల, నీకు ఒకసారి ముందే చెప్పాను మర్చిపోయావా అని గుర్తు చేశాడు. దేశానికి సేవ చేయడం మన బాధ్యత అని ఏంటేంటో కథలన్నీ నా ముందు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసేసాడు. కానీ నాకు ఒకటే అర్థమైంది, బావ ఇక నా దగ్గర ఉండడు అని. అందుకే ఇక నేను ఆలోచించలేదు. పెళ్ళి ఆగిన నష్టమని అడిగావు గుర్తుందా, నీ చేతికి బ్యాండేజ్ ఏంటని అని ఆపింది. అదే రాత్రి నేను సూసైడ్ అటెంప్ట్ తన ముందే చేస్తే నాకు భయపడి నా బలవంతం మీదే తన ప్యాకెట్లో ఉన్న తాళం తీసుకుని నా మెల్లో కట్టాడు. తనకి దూరంగా నేను ఉండలేనని అర్థం చేసుకున్నాడు బావ. చెప్పాను బావకి, నువ్వు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నీ గుర్తు నాకొకటి కావాలని. వినలేదు. అందుకనే బ్లాక్మెయిల్ చేద్దామని ఏదో కాస్త బెదిరించాను అని ఒక కన్ను మూసి ఇంకొక కన్ను తెరిచి చెప్పింది దర్శన ధార్మికకి. నువ్వు లేకపోతే నేను, మీ నాన్న, మీ అన్నయ్య ఏమవుతారో కూడా నీకు కనీసం ఆలోచన కూడా రాలేదా? లేదా మా అవసరం లేదనుకున్నావా? వాడు కూడా
నీకు కావాలి కాదన్ను, కానీ వాడి కోసమే బతుకుతానంటే మరి ఎవరమే నీకు అని ఆగకుండా కోపంతో కొడుతుంది దర్శనాన్ని ధార్మిక. పక్కన ఉన్న విక్రమ్, వర్ణ ఇద్దరూ ఆపుతున్నా ఆగలేదు ధార్మిక. ద్రోణకి కూడా ఆ విషయంలో కోపంగా ఉన్నాడు కాబట్టే అడ్డు రాలేదు ధార్మిక చేస్తున్న పనికి. కానీ కట్టుకున్నవాడు కాబట్టి వదల్లేదు. వెనకే వచ్చి కొడుతున్న అత్త చేతులు పట్టుకుని ఆపేసి దర్శనని తన కౌగిట్లోకి లాక్కున్నాడు దేవాంశ్. దీన్ని కొట్టే రైట్ నీకు ఇప్పుడు లేదత్తా. దీన్ని ఏం చెయ్యాలి అనేది నేను చూసుకుంటాను. కానీ నీ కూతురు చెప్పింది కదా ఆర్మీకి వెళ్తున్నాను అంటే వెళ్తున్నాను అని అర్థం. దీనిలో నేను ఇంకా ఎటువంటి నిర్ణయాలు మార్చుకోవట్లేదు అని ప్రియ ఆకాష్ వైపు చూస్తూ చెప్పాడు. ఎందుకంటే తన తల్లిదండ్రులకి అక్కడికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి దర్శనని తన రూమ్కి తీసుకుని వెళ్ళిపోయాడు దేవాంశ్. ఎందుకన్నయ్యా వాడికి మేమంటే అంత చిన్న చూపు? ఇద్దరు పిల్లల్ని కంటికి ఎదురుగా ఉంటే మాకు బెంగ ఉండదనే కదా. వాళ్ళు సంతోషంగా మా ఎదురుగా ఉంటే చూడాలి అని అనుకోవడం తప్ప? చెప్పన్నయ్య అని ద్రోణాన్ని అడిగింది ప్రియ. తప్పు కాదురా, కానీ వాళ్ళు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవి నెరవేర్చాల్సింది మనమే కదా. ఇంకా మనమే అర్థం చేసుకోకుండా ఉంటే ఎలా? అందుకే వాడు అలా మొండిగా బిహేవ్ చేస్తున్నాడు. అంతేకాని మీరంటే ప్రేమ లేకుండా కాదు అని ఆకాష్ ప్రియా వైపు చూస్తూ చెప్పాడు ద్రోణ. ఓకే అని వాళ్ళిక ఏమీ తినకుండానే తన రూమ్స్కి వెళ్ళిపోయారు. మరి ఇందాక నాకేమీ సంబంధం లేదు అని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళాం కదా మీద చెయ్యి పడేసరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు దేవాంశ్ అని అత్త బుక్కలు నొక్కుంటుంది. నీకెందుకే శ్రమ, పక్కన నేనున్నా కదా నొక్కడానికి అని అన్నాడు ద్రోణ ధార్మిక పక్కకి వచ్చి. అప్పటికే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా, మీరల్లా నన్ను ఇబ్బంది పెడుతుంటే మాటికి అంది ధార్మిక. ఏం పెట్టానే నిన్ను నేనిప్పుడు? ఏరా విక్రమ్, మీ అమ్మని ఏమన్నా ఇబ్బంది పెట్టానా? తెగ కంగారు పడిపోతుంది. ఏంటో అందరి మధ్యలో ఏదో చేసినట్టు ఇబ్బంది పడుతుందంట అని ద్రోణ అంటుంటే తండ్రికి ఒక సీరియస్ లుక్ ఇస్తే ఇలాంటివి మేము చాలా చూసాము లేరా అని అన్నాడు ద్రోణ. లాభం లేదనుకున్న విక్రమ్, అమ్మ ఆయన మాటలు వింటే నీకు నాకు ఇద్దరికి పిచ్చిక్కిపోద్ది, కానీ నీ పనులు చూసుకో అమ్మ అన్నాడు విక్రమ్ ధార్మికతో. నువ్వు నా కోడల్ని నీ కంటి సైకిల్తో ఎలా కంట్రోల్ పెట్టావో నాకు తెలిసిలేరా. మీ అమ్మని కూడా అలా పెట్టుంటే నీకు తెలిసేది అని కొడుకు మాత్రమే వినిపించేలా చెప్పి ధార్మిక బ్యాగ్కి ఒకటిచ్చి విజిల్ వేసుకుంటూ లంచ్ కోసమని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఓసిన పెళ్ళమ్మ ఇటు రావే అని అడిచాడు ద్రోణ. నా బాబు శాడిజం తగలయ్యా అనుకున్నాడు విక్రమ్. నీకంటే కాదులేరా నేను, నువ్వు నాకన్నా ఎక్కువ అని రీడర్స్ అంటున్నారు. నిజమేనా అని అప్పటిదాకా సైలెంట్గా పక్కన ఉన్న శ్రీవర్ణకి ఒక చూపును విసిరాడు విక్రమ్. కంగారుతో ఇంకా అవును కాదు అన్నట్టు తలని గిరగిరా తిప్పేసి పైకి కిందకి ఊపేసి ఏం చెప్పాలో తెలియక ఆల్రెడీ పెద్దగా ఉన్న కళ్ళని ఇంకాస్త పెద్దవి చేసి చూసింది విక్రమ్ని వర్ణ. విక్రమ్కి శ్రీవర్ణ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే చిన్న క్యూట్ బేబీలానే అనిపించి అక్కడికక్కడే గట్టిగా ముద్దు పెట్టేయాలనిపించింది. కానీ ఈలోపే ద్రోణ, నువ్వు నా కోడల్ని దిష్టి పెట్టేలా ఎందుకు చూస్తున్నావురా? రికమెండేషనా అని అడిగాడు ద్రోణ చేయబట్టి విక్రమ్ని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ. వర్ణ విక్రమ్కి వడ్డిస్తుంటే నిన్ను పిలిచి ఎంతసేపు అయిందే, సిమెంట్ బస్తాలా ఎంతసేపు ఉంటావు అక్కడ, రా అని అరిచాడు ద్రోణ ధార్మికని. వెళ్తున్న ధార్మికని పిలిచింది చందన. పెద్దమ్మ నాకు ఇక్కడికే తీసుకురా లంచ్ అని చెప్పి సోఫాలో సెటిల్ అయింది వాళ్ళతో కలవలేక. ఓకే అని చెప్పేసిన ధార్మిక డైనింగ్ టేబుల్ దగ్గరికి ఫాస్ట్గా వస్తుంటే ఫ్లోర్ మీద ఉన్న వాటర్ చూసుకోక అడిగేసింది.
అలా అడిగేసి ద్రోణ ఒళ్ళో సెటిల్ అయింది ధార్మిక. బెడ్రూమ్కి వెళ్దామా ధార్మిక అని తనకి మాత్రమే వినిపించేలా అడిగాడు ద్రోణ ధార్మిక హెడ్ని ఢీకొడుతూ. నా ఓపికని మిక్సీలో గ్రైండర్ వేసి నాతో బాగా ఆడుకుంటారు కదూ అని తన వేలితో ద్రోణ బుగ్గపై పొడిచి, పైకి నుంచుని ఫ్లోర్ మీద ఉన్న వాటర్ ఉంది, మీరు చూసినా చెప్పరు, ఆ సంగతే నాకు తెలుసు అని విసా ప్లేట్ పట్టుకుని చందనకి ఫుడ్ పెట్టి ఇచ్చింది ధార్మిక. ఇటు తింటున్న విక్రమ్ వర్ణని కాలిని తన కాలితో గోకుతూ చేత్తో ఎవరూ చూడకుండా నడుము సవర్దిస్తుంటే, ఇంకో పక్క విసిగిస్తూ లంచ్ కంప్లీట్ చేసిన వర్ణని జ్యూస్ తెమ్మని చెప్పి పైకి వెళ్ళిపోయాడు అతను. శ్రీవర్ణ లంచ్ కంప్లీట్ చేసి టేబుల్ మీద ఉన్నవి అన్నీ సర్దేసరికి లేట్ అయింది కంగారు పడుతూ ఫ్రిడ్జ్లో జ్యూస్ బాటిల్ ఓపెన్ చేసి గ్లాస్లోకి వంచి గబాగబా నడుచుకుంటూ విక్రమ్ రూమ్ వరకు వెళ్ళింది. వర్ణ వెళ్ళేసరికి విక్రమ్ చంటి పాపలా పడుకున్నాడు. రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా చేసి ఇప్పుడు మాత్రం చక్కగా పడుకుంటున్నాడు ఈయన అని అనుకుంటూ దగ్గరకంటూ వెళ్ళింది. డీప్ స్లీప్లో ఉన్న విక్రమ్ ఓ సునామీ భూకంపం ముసుగుతన్ని బొజ్జున్నట్టు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టు అనిపించింది ఆ గది వర్ణకి. కానీ ఇంతలో వర్ణకి చిలిపి ఆలోచన కూడా వచ్చింది. విక్రమ్ పడుకున్నాడు కదా అంటే అనుకుని మీసం చివర అంటీ అంటున్నట్లుగా ముద్దు పెట్టింది వర్ణ. అంతే, నెక్స్ట్ సెకండ్ తన పెదాలు కలిపేశాడు విక్రమ్. ఇంకా షాక్లోనే ఉన్న వర్ణ కనీసం మొగుడు ముద్దు పెడుతుంటే గుడ్లో గుబ్బ కళ్ళు వేసుకుని చూస్తున్నవేంటే, ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నీకు కనీసం పార్టిసిపేట్ చెయ్యాలి అని లేదు ముద్దు మొహమా అని 1000 సార్లు చెప్పుంటాను నీకు అన్నాడు విక్రమ్. నువ్వు ఇంకా నిద్రపోలేదా అని $1 మిలియన్ క్వశ్చన్ వేసింది ఇంకా అదే షాక్లో ఉన్న వర్ణ. లేదు, మధ్యాహ్నం కదా, ఎక్కడ రాత్రి దోమలు వచ్చేస్తాయా అని నేను కూర్చుని దోమలు చంపుకుందామని చేతులు గాల్లో ఆడిస్తా యాక్షన్ చేస్తూ ఉన్నా అన్నాడు విక్రమ్. ఇదేమన్నా నైట్ అనుకుంటున్నావా ఏంటి, ఇంకేదో చేసి పడుకోవడానికి అన్నాడు విక్రమ్ వర్ణతో. వర్ణ సిగ్గుతో చితికిపోతూ నీకు ఇది కావాలి అనుకుంటూ కెలికి గిల్లి గిచ్చుకోవడం అంటే ఇదే అనుకుని తన తలని దేనికన్నా కేసి బాదుకోవాలి అని అనిపించింది వర్ణకి మాత్రం. ఏంటి ఆలోచిస్తున్నావు, నేనేమన్నా మెంటల్ గడ్డలా కనిపిస్తున్నానా, నీ కంటికి పిచ్చెల్లా వాగుతున్నానని అనిపిస్తున్నానా, మాట్లాడవేంటే అని అరిచాడు విక్రమ్ వర్ణ మీద. బిత్తరపై చూసింది వర్ణ. నేనేమన్నాను బావా, ఏమనలేదు కదా అని నోరు తెరిచి చెప్పింది వర్ణ విక్రమ్కి. నువ్వేమీ అనవే, మనసులోనే నన్ను తిట్టుకుంటావు కదూ, వీడు నోరు పడిపోను, వీడు జిమ్మడిపోను, ఎద్దులాగే ఇలా వాగుతూనే ఉంటాడు, మీద పడుతూనే ఉంటాడు అని అనుకుంటావు కదా నువ్వు అని అన్నాడు విక్రమ్ వర్ణతో. తలని అడ్డంగా ఊపి అలాగే నిలువుగా కళ్ళేసుకుని చూస్తుంది. వర్ణ ఏం మాట్లాడితే ఏ మెలికలు పెడతాడని సైలెంట్గా ఉందామని దానికే ఫిక్స్ అయింది కూడా. ఏంటి సైట్ కొడుతున్నావు నాకు, నేను అందగాడినని నాకు తెలుసులే కానీ అలా చూసే బదులు పతి సేవ చేసుకుంటే పుణ్యమన్నా వస్తుంది కదా నీకు అని కాళ్ళు 2 తీసుకెళ్ళి వర్ణ ఒళ్ళో పెట్టాడు విక్రమ్. క్షణానికి ఓ రకంగా మారే అతని వేరియేషన్స్కి తట్టుకోవడం కన్నా అతనితో మాట్లాడడం కంటే ఈ సేవే బెస్ట్ అని ఫిక్స్ అయిపోతూ కాలు నొక్కుతుంటే అదే కాలు వేటికి తన కాలు నొప్పి వచ్చి బెడ్పై నొక్కుదాం అని తీస్తుంటే కాస్త ఆ ఒళ్ళన్న పెంచవే అన్నాడు అప్పటిదాకా తననే గమనిస్తున్న విక్రమ్ వర్ణతో. ఒకసారి తనని తను చూసుకుంది వర్ణ. ఏమైంది బావా, బాగానే ఉన్నాగా అంది. ఏంటే దీన్ని బాగుంటాం అని అంటారా అని, ఇక్కడ నడుము అనే ఒక ఐటెం ఉండాలి, అది సరిగ్గా నా చేతికి కూడా ఆనడం లేదు అని తన 2 చేతులతో పట్టి బంధిస్తూ ఒక్కసారిగా లేచి కూర్చుంటూ అటు ఇటు బొమ్మలాగా ఎత్తి కూర్చోబెట్టాడు విక్రమ్ శ్రీవర్ణని.
దాంతో విక్రమ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏం చేస్తున్నావు బావా అంది ఇంకా ఆశ్చర్యపోతుంటూ. "ఆ, తమరు బాడీలో ఎనర్జీ ఏ పార్టీలో ఉందో అని చూస్తున్నానే" అన్నాడు విక్రమ్. "రోజు నేను బాగానే తింటున్నా" అని మూతి తిప్పింది వర్ణ. "అంతలో అంత వెటకారం వద్దు" అంది వర్ణ ఉన్న కొద్దిపాటు చనువుతో. "ఏంటిది, ఒక దోశ 2 ఇడ్లీలు చిన్నపిల్లలు తినేది" అని విక్రమ్ అంటే, "అక్కడికేనా, నాకు కడుపు నొప్పి వస్తుంది" అని అంది. క్రయింగ్ ప్లస్ తోటి కళ్ళు 2 దగ్గరికి చేర్చి విక్రమ్ని చూసింది వర్ణ. అలా మూతి విరుస్తున్న వర్ణని చూస్తుంటే విక్రమ్కి ఆ ఫీల్ నచ్చింది, తనతో అలా ఉండడం. ఆవలిస్తున్న విక్రమ్ని అడిగింది వర్ణ, "నిద్ర వస్తుందా బావా" అని. "నిద్ర వస్తానే కదా అసలు" అన్నాడు విక్రమ్. "పోనీ జోకొట్టనా" అని అడిగింది వర్ణ. "ఏంటి, నువ్వు నన్ను జోకొడతావా" అని సీరియస్గా చూశాడు విక్రమ్ వర్ణని. "జో కొడతానండి, మిమ్మల్ని కొడతానని కాదు" అంది వర్ణ. "ఓహో, అలా అన్నావా, నేను ఇంకా ఏదో అనుకున్నాలే" అని కాళ్ళు ఒళ్ళో తీసి తలకాయని పెట్టాడు విక్రమ్. ఓ పెద్ద నిట్టూర్పు విడిచింది వర్ణ. "ఏంటే ఉఫ్ ఉఫ్ అంటున్నావు, అంతగా నీకు బరువైపోయానా అప్పుడే" అన్నాడు విక్రమ్ వర్ణ చూస్తూ. "నీతో మాట్లాడడం అంత ఈజీ కాదు బావా" అనుకుంది మనసులో. అదే మాట బయటికి అంటే అంతే. తనని ఇంకో 100 మాటలు మాట్లాడతాడని నోరు మూసేసింది వర్ణ. "నన్ను తిట్టుకుంటున్నావు కదా నువ్వు" అని విక్రమ్ ఎదురుగా కనిపిస్తున్న గోల్డెన్ హోల్లో వేలు పెట్టి తిప్పుతూ అన్నాడు వర్ణతో విక్రమ్. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.